వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టారు కదా కొత్తగా. సో అది చూడడానికి వెళ్తున్నాం. నేను కూడా ఇప్పటివరకు చూడలేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. యాక్చువల్గా ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా, అంతే అది ఓపెనింగ్ రోజు ఓడిపోయిందని. యాక్చువల్గా అది ఓడిపోలేదన్నమాట, కావాలని అలా స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే మాక్ డ్రిల్ చేస్తారు కదా, అలా మాక్ డ్రిల్ చేస్తున్నారు. సో ఆ మాక్ డ్రిల్ అప్పుడు ఓపెనింగ్ రోజు మాక్ డ్రిల్ చేయడం వల్ల చాలామంది జనాలు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఊడిపోయిందని బాగా వైరల్ చేయడం వల్ల అందరూ కూడా ఓపెనింగ్ రోజు ఊడిపోయింది అనుకున్నారు. కానీ అది కాదు, జస్ట్ టెస్ట్ డ్రైవ్స్ అంటే అవి. సో ఇది వచ్చేసి మనకి విక్టరీ పాయింట్ దగ్గర ఉంటుంది, వైజాగ్ విక్టరీ పాయింట్ ఉంటుంది కదా, సో ఆ బస్ స్టాప్ అనమాట. ఇంకా చూసారా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అక్కడ విక్టరీ పాయింట్. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు అయితే అందరికీ తెలిసి ఈ పాయింట్. వైజాగ్ ఎప్పుడైనా కొత్తగా వచ్చి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఫ్యూచర్లో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని వీడియో చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఈ హోటల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలియకపోతే హోటల్ అంబికా గ్రీన్ అని ఒక హోటల్ ఉంది కదా, ఆ హోటల్కి ఆపోజిట్లోనే మనకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు దాకా చూడలే, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఆ బ్రిడ్జ్ అనేది ఎలాగుందో. సో లోపల రాగాలని చూశారు కదా, ఆబ్వియస్లీ ఇక్కడ మీడియా వాళ్ళు వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ అన్నీ అవుతున్నాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వీడియో క్రియేటర్స్ అందరూ కూడా వచ్చి ఎవరి మట్టుకు వాళ్ళు వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. సో యాక్చువల్గా ఓపెనింగ్ అనమాట, ఓపెనింగ్ అవ్వలేదు, మాక్ డ్రిల్స్ అవుతున్నాయి. యాక్చువల్గా అక్కడ మీకు కనబడుతుంది కదా, విడిగా విడిపోయి ఒక టీ షేప్ లాగా ఉన్న ఒక పార్ట్, ఆ పార్ట్ను ఈ బ్రిడ్జ్ కలిసి ఉండేవి స్టార్టింగ్లో. సో సడన్గా దీన్ని రిలీజ్ చేసి అలా సపరేట్గా ఉంచి ఏవో డ్రిల్స్ వేస్తున్నారు, అసలు మాక్ టెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల బాగా వైరల్ అయిపోయింది ఈ వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది. సో మన దగ్గరకు వచ్చి వస్తే చూసారు, ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉన్నాయి, బట్ హెవీ ప్లాస్టిక్ ఫ్రెండ్స్, చాలా గట్టిగా ఉన్నాయి, నేను కూడా చూసాను. సో నాకైతే ఇది అంత లాంగ్ అనిపించలేదు. క్యాజువల్గా మనం అక్కడ స్విమ్ చేస్తాం కదా, స్విమ్ చేసినంత వరకే ఉంది. మేబీ ఇది కొంచెం ముందుకు ఏమైనా జరుపుతారో ఏంటో మరి నాకు తెలియదు. ఇంకొంచెం లోపలికి పెట్టుంటే ఇంకా బాగుండేది, అంటే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. మేబీ వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉంటాయి కదా, సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకన్నా లోపలికి పెట్టినా కొంతమంది తిన్నాక ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఆధారమే చాలులే. ఇందాకలో మీకు రోడ్డు మీద దగ్గర చూపించాను కదా, సో మనం రోడ్డు దాటి ఆ మెట్ల దగ్గర కిందకు వస్తే మనకి ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఒక పక్క మనకి డ్రెడ్జింగ్ కూడా అవుతుంది బీచ్లో, సో పక్క మెలాన్ సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో బీచ్ అన్నది కూడా కొంచెం నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత నేను పూర్తిగా దీని మీద ఒక వ్లాగ్ చేస్తాను, అండ్ మనం కూడా ఒక టికెట్ తీసుకొని దీన్ని ఒకసారి ట్రై చేద్దాం ఎలాగుందో ఏంటి అనేది. మీకు ఫుల్ వ్లాగ్ అనేది వెరీ సూన్ ఇది ఓపెన్ అయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మిలాన్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా వైజాగ్ మిలాన్ 2024 సెలబ్రేషన్స్ మిస్ అయిపోతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.
సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.